మీరు ఎందులో రాశారు ఎగ్జామ్? నేను టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్స్ రాశాను, 3 times రాశాను. సో ఫస్ట్ టైమ్ బికాస్ ఆఫ్ GO 55 మెనీ స్టూడెంట్స్, ఐ బిలాంగ్ టు ST category, మెనీ స్టూడెంట్స్ గాట్ క్వాలిఫైడ్ ఇన్ ద ఎగ్జామ్. సో బికాస్ ఆఫ్ GO 29, యాజ్ యూ ఆల్ నో దాట్, వీళ్ళు రిస్ట్రిక్ట్ చేసేసారు ప్రిలిమ్స్ వరకే చాలా మంది స్టూడెంట్స్ని. ఐ వాజ్ వన్ అమౌంగ్ దెమ్. ఏమంటారు ఇప్పుడు? ఇంట్లో కూడా అవినీతి జరిగింది అంటారు, మళ్ళీ అమ్ముకురు అంటారు, మీరు ఏమంటారు దీని పట్ల? Day 1 నుంచి మహేందర్ రెడ్డి గారి అపాయింట్మెంట్ దగ్గర నుంచి ఈ రోజు వరకు మొత్తం ఈ ఎగ్జామ్ ఒక అట్టర్ ఫ్లాపే. ఇది ఇది ప్రభుత్వం బెనిఫిట్ కోసం తెచ్చుకున్న ఎగ్జామ్ అండి ఇది. అసలు దీనివల్ల ఎవరు బెనిఫిట్ అయ్యాడు? అసలు ఏ అగ్రకులాలను బెనిఫిట్ చేయడానికి ఈ GO తీసుకొని వచ్చారు? మహేందర్ రెడ్డి గారు ఏదన్నా సర్వీస్ అకార్డింగ్ టు సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ గైడ్ లైన్స్ ఎవరైనా కానీ 3 years సర్వీస్లో ఉండే వాళ్ళని అపాయింట్ చేస్తారు. మహేందర్ రెడ్డి గారిని అపాయింట్ చేయడానికి గల రీజన్ ఏంటి? ఇది వరకు ఉన్న BRS గవర్నమెంట్ అప్పుడు మహేందర్ రెడ్డి అంటే వీళ్ళకి పడదు, మహేందర్ రెడ్డికి అప్పుడు వర్క్ చేయడం రాదు, ఫోన్ ట్యాపింగ్ విషయంలో మహేందర్ రెడ్డి గారు ఈజ్ నాట్ ఎ డిజర్వ్డ్ క్యాండిడేట్ అని అన్నారు. బట్ ఇప్పుడు ఎందుకు మహేందర్ రెడ్డి గారు డిజర్వ్డ్ క్యాండిడేట్ అయ్యారు రేవంత్ రెడ్డి గారికి? అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ అయిపోయారా మీరు రేవంత్ రెడ్డి గారు? రెడ్డిలు అనేసి అందుకే మీరు అపాయింట్ చేశారా? అది 1 year సర్వీస్, ఆయన రిటైర్ కూడా అయిపోయారు. కనీసం మాకు ఎగ్జామ్లు పెట్టారు, కనీసం మాకు ఇప్పటివరకు అపాయింట్మెంట్ లెటర్స్ కూడా లేవు, అప్పుడే ఆయన రిటైర్మెంట్ అయిపోయాడు. అండ్ ఎవరి బెనిఫిట్ కోసం? ఎవరి బెనిఫిట్? డౌట్ మీకు అక్కడ ఉంది. ఫస్ట్ డౌట్ ఈజ్ ఆల్ అబౌట్ మహేందర్ రెడ్డి గారు. నెక్స్ట్ డౌట్ వచ్చేసి అమెండ్మెంట్ ఆఫ్ GO. అసలు ఒక GOMSని అమెండ్మెంట్ ఎందుకు చేశారు? GO 55 నుంచి GO 29కి ఎందుకు వచ్చింది? GO 29 వల్ల చాలా మంది స్టూడెంట్స్ని ప్రిలిమ్స్లోనే మీరు రిస్ట్రిక్ట్ చేశారు, అది మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్. సార్, తెలంగాణ రాకముందు నుంచి కూడా స్టూడెంట్స్ చాలా 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 కష్టపడుతున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు. ఇప్పుడు కూడా మీరు చూసినట్టయితే చాలా లంబాడి తాండలలో, చాలా మాదిగా వాడలలో మీరు చూసినట్టయితే ఇంకా తల్లులు కూలి పనులకు వెళ్ళి 500 రూపాయలు సంపాదించుకొని వచ్చి మరి అశోక్ నగర్లో ఉన్న వాళ్ళ పిల్లలకి ఇస్తున్నారు. వాళ్ళ కష్టం మీకు ఎలా తెలుస్తుంది AC రూమ్లో కూర్చున్న వాళ్ళకి? సో మీకు అర్థం కాదు, అది ఆ పెయిన్ మీకు అర్థం అవ్వదు. మీరు అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింటే మీకు అర్థం అయ్యేది. అది నా సెకండ్ డౌట్ అబౌట్ ద అమెండ్మెంట్ ఆఫ్ ది GO. యా, థర్డ్ క్వశ్చన్ వచ్చేసి UPSC లాంటి ఎగ్జామ్లలో 12,000 పేపర్లు అండి, 12,000 పేపర్స్ని 3 monthsలో కరెక్షన్ చేస్తారు. ఇక్కడ 20,000 పేపర్స్ని, మోర్ దెన్ 20,000 పేపర్స్ని 3 monthsలో కరెక్షన్ చేస్తారా? 3 monthsలో కరెక్షన్ చేస్తారా అసలు? మరి ఇంత మంచి ఫ్యాకల్టీ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. అండ్ అది కూడా రిటైర్డ్ ప్రొఫెసర్స్ తోటి ఎవరైనా కరెక్షన్ చేపిస్తారా రేవంత్ రెడ్డి గారు? అండ్ TGPSC నిన్న ఆర్గ్యుమెంట్స్లో చెప్తారు కోటి ఉమెన్స్ కాలేజ్లో. అండ్ మై క్వశ్చన్ ఈజ్, వై ఆర్ రిస్ట్రిక్టింగ్ ద బాయ్స్ ఇన్ ద కోటి ఉమెన్స్ కాలేజ్? UPSC లాంటి ఎగ్జామ్స్లో వితౌట్ జెండర్ స్పెసిఫిక్గా కోటి ఉమెన్స్ కాలేజ్ అయినా లేకపోతే నారాయణమ్మ కాలేజ్ అయినా ఏ కాలేజ్ అయినా కూడా దే గోనా అలౌ ద స్టూడెంట్స్ టు రైట్ ద ఎగ్జామ్. కాకపోతే ఇక్కడ మరి స్టేట్ PSCలో మరి జస్ట్ 563 పోస్టులు, స్టేట్ PSC లాంటి ఒక చిన్న స్టేట్ PSC లాంటి ఒక ఎగ్జామ్లో జస్ట్ 563 పోస్టులకి మీరు అబ్బాయిలను రిస్ట్రిక్ట్ చేస్తారా కోటి ఉమెన్స్ కాలేజ్లో? మీ ఫ్రిస్కింగ్ అంత ఫెయిల్యూర్ ఉందా? మీరు ఫ్రిస్కింగ్ చేసే కదా లోపలికి పంపిస్తారు. అంటే మీ సెక్యూరిటీ అంత ఫెయిల్యూర్ ఉందా? అంటే మీరు సరిగ్గా చూడట్లేదా స్టూడెంట్స్ని? ఎవడైనా ఎంత సిల్లీ అంటే అబ్బాయిలు కెమెరాలు తీసుకొని పోయి ఫిట్ చేసి వస్తారంట. హౌ సిల్లీ ఇట్ ఈస్ అండి. మీరు ఎగ్జాంపుల్ రాసే క్వాలిఫై అయ్యారు, లేకపోతే అలాగే మీకు ఇచ్చేస్తారా ఎవరైనా పదవులు? ది లాస్ట్ డే కొండా సురేఖ మేడం అడుగుతున్నారు కదా, చెప్తున్నారు కదా, మా వాడికి అయ్యారు కాలేజ్లో పాస్ అయ్యారు, ఏదన్నా ఉద్యోగం ఇప్పించండి అని ఓపెన్లీ. అలా ఏమన్నా మీరు పాస్ అయ్యి వచ్చారా అండి? గద్దెనెక్కారా మీరు అలా ఏమైనా? వీ డోంట్ థింక్ సో అండి. మాకైతే డెఫినెట్గా ఏ ఎగ్జామ్ రాసినా కూడా ఫ్రిస్కింగ్ అనేది జరుగుతుంది. వీ బిలీవ్డ్ ఇన్ ఇట్. ఐ డోంట్ నో వాట్ సార్ట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఇట్ ఈస్. ఇట్స్ హిలేరియస్ నన్ను అడిగితే. అండ్ అనదర్ క్వశ్చన్, ఉర్దూ క్యాండిడేట్స్. వెబ్ నోట్ గ్యాంబ్లింగ్ అనేది చాలా వరకు జరిగింది. ఏప్రిల్లోనేమో వెబ్ నోట్లో 9 మంది ఉర్దూ క్యాండిడేట్స్ ఉంటే ఇప్పుడు 10 మంది అవుతారు. ఇది ఎట్లా జరుగుతుంది? దిస్ ఈజ్ సంథింగ్ ఐ వాంటెడ్ టు ఆస్క్. మాకు ఎగ్జామ్లు వద్దనట్లేదు, మాకు ఎగ్జామ్లు కావాలి, కానీ ట్రాన్స్పరెంట్ అండ్ జస్ట్ వేలో ఎగ్జామ్స్ జరగాలని కోరుకుంటున్నాము. Day 1 నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు సేమ్ థింగ్. దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ లూప్ హోల్స్ ఇన్ ఇట్. సో వీ డోంట్, ఇది అస్సలు ప్రామాణికంగా కండక్ట్ చేయలేదు. అండ్ తెలుగు విషయం వస్తే, తెలుగు మీడియం స్టూడెంట్స్ 10 సంవత్సరాలుగా చదువుకుంటున్నారు, టాప్ 800లో వాళ్ళు ఉండరా? అంటే ఎవరిని బెనిఫిట్ చేయడానికి తెలుగు? అండ్ లాస్ట్ టైం ఎగ్జామ్ క్యాన్సిల్ అయినప్పుడు సిట్ అనేది ఒకటి మనందరికి తెలిసింది. అసలు ఆ రిపోర్ట్ ఎక్కడ పోయింది? సిట్ రిపోర్ట్, వేర్ ఇస్ ద రిపోర్ట్? వాట్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ గ్యాంబ్లింగ్ అండి? అసలు 10-20 సంవత్సరాల నుంచి స్టూడెంట్స్ ఇంత కష్టపడి చదివి ఇంత దూరం అశోక్ నగర్లో తిండి తిప్పలు మానేసుంటే
మీ ఇష్టానుసారము మీకు నచ్చినట్టు మీకోసం మీరు చేసుకుంటారా? ఇది ఎగ్జామ్ మీకోసం కండక్ట్ చేస్తారు, మా కోసం కండక్ట్ చేస్తున్నారా? ఎవరి బెనిఫిట్ కోసం మీరు ఎగ్జామ్ కండక్ట్ చేశారనేది నా క్వశ్చన్ అండి. అండ్ మానవత రాయ్ అసలు ఎవడండి ఆయన? అసలు హూ ఈజ్ హీ? ఆయన అసలు స్టూడెంటా లేకపోతే ఏంటి? లేకపోతే బయట పనిచేసే గుడిసెలలో ఉంటున్నారా? లేకపోతే మీరు ఏమన్నా నిజంగానే బాగానే ఉంటున్నారా? మీకు అసలు బ్రెయిన్ పనిచేస్తుందా? చెప్పులతో కొడతారు. ఎందుకు చెప్పులతో కొడతారు స్టూడెంట్స్ని? నీ ఇంట్లోకి వెళ్ళి ఏమన్నా వచ్చి మాకు ఉద్యోగాలు ఇస్తున్నావా నువ్వు? మా ఉద్యోగాలు మాకు ఇవ్వడానికి నీకేం బాధ? నీ కనీసం కాంగ్రెస్ పార్టీ స్పెల్లింగ్ అయినా తెలుసా? ఇంకోసారి ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి మానవత రాయ్ గారు. మీకు ఏమీ తెలియదు. అసలు మీ టీజీపీఎస్సీలో జరుగుతున్న అవకతవకల గురించి మీకు ఏమీ తెలియదు. మీరు అనవసరంగా ఇలా పిచ్చి మాటలు మాట్లాడితే అశోక్ నగర్లో చెప్పులతో ఉరికిచ్చి తంతారు మిమ్మల్ని స్టూడెంట్స్. సో మైండ్ యువర్ వర్డ్స్, మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే చాలా మంచిది. ఏమనంటే వీళ్ళకి చదవడం చేత కాదు కానీ ఉద్యమాలు చేస్తారని చెప్పేసి అంటున్నారు, మీరేమంటారు? వాళ్ళకు చదవడం చేత కాదు కాబట్టి ఇంకా రాజకీయ నిరుద్యోగుల్లాగా ఉండిపోయారు వాళ్ళు. మాకు చదవడం చేతనైతుంది కాబట్టి ఇక్కడికి వచ్చి మరి మేము మా హక్కుల కోసం పోరాడుతున్నాం. అన్నోడు ఎవడో కానీ నాకు తెలియదు. అన్న వాళ్ళకి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, అసలు మీరెవరండి అనడానికి మమ్మల్ని? మీ ఇంట్లోకి వెళ్ళేమన్నా తెచ్చిస్తున్నారు ఆ ఉద్యోగాలు? ఇవి మా ఉద్యోగాలు, మాకు రావాల్సిన ఉద్యోగాలు. సో ఐ థింక్ మీరు గతినెక్కినంత మాత్రాన మీరు ఏదో తోపులు అనుకోమాకండి సార్. యు ఆర్ స్టిల్ ఇంకా మీకు 5 సంవత్సరాలే ఈ రాజభోగం అనేది, కానీ మేము జీవితాంతం అనుభవిస్తాం ఇప్పుడు మాకు జాబ్లు వస్తే. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ బిఫోర్ మీరు నోరు జారే ముందు ఒకసారి ఆలోచించుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. దీని ఇంకా వాదనలు జరగబోతున్నాయి, ఏం జరగబోతుంది ఫర్దర్గా? అసలు మేము 10 నెలల నుంచి నాతో పాటు నా టీమ్ చాలామంది 10 నెలల నుంచి మేము పిచ్చోళ్ళలా తిరుగుతున్నామండి హైకోర్టులో, సుప్రీంకోర్టులో వెంబడి. ఇదివరకు కూడా హైకోర్టు ఇలా లాషెస్ మీద కేసులను డిస్మిస్ చేసింది. మేము దాన్ని ఛాలెంజ్ చేసుకుంటూనే ఉన్నాం. ఎక్కడ కూడా మేము మా హోప్ లూజ్ అవ్వలేదు. ఇప్పుడు కూడా వీ హ్యావ్ ఫెయిత్ ఇన్ ద జ్యుడిషియరీ. అందుని నేను మళ్ళీ అడిగితే మళ్ళీ అదే చెప్తాను, వీ హ్యావ్ ఫెయిత్ ఇన్ ద జ్యుడిషియరీ. తాత్కాలికంగా ఆపేసారు కదా, ఆపాలని చెప్పారు. ఇప్పటికైతే తాత్కాలికంగా ఆపేశారు. సో వాట్ వీఆర్ రిక్వెస్టింగ్ ఇస్ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ మా ప్లీ కొంచెం మా బాధలు అర్థం చేసుకొని. అంటే నమ్మకం ఉందా మీ ఆర్గ్యుమెంట్? మీ నమ్మకం గెలుస్తారని ఉందండి, మాకు నమ్మకం ఉంది. మాకు జ్యుడిషియరీ మీద నమ్మకం ఉంది. మేము చదువుకున్న వాళ్ళం కదండి, మేము నమ్ముతాము. మేము జ్యుడిషియరీ నమ్ముతాం. రేవంత్ రెడ్డి గారి లాగా మాకు లాబింగ్ చేయడం రాదు. టీజీపీఎస్సీలో జరిగిన పరీక్షలలో అవకతవకలు జరిగిన మాట మాత్రం వాస్తవం. ఎందుకంటే నిన్న పెట్టిన రిజల్ట్ చూస్తే 563 పోస్టులకు గాను తెలుగు మీడియం అభ్యర్థులు కనీసం 5 కూడా లేనిది చూస్తే ఈ నోటిఫికేషన్లో ఖచ్చితంగా అవకతవకలు జరిగిన మాట వాస్తవము. అమ్ముకున్నారేమో, ఖచ్చితంగా దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా వేయాలి. మేమైతే నిజంగానే ఈ దీనిలో అవకతవకలు జరిగినాయని ఆరోపిస్తూ ఉంటున్నాం. ఖచ్చితంగా ఇంకేమంటారు? 13 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్లో ఆది నుంచి అంశపాద అన్నట్టు ఫస్ట్ నుంచి అవకతవకలు జరుగుతూనే ఉన్నాయి. 2024లో ఇచ్చిన నోటిఫికేషన్లో జీవో 29 ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరిగింది. ఆ అన్యాయమే కాకుండా అదే నోటిఫికేషన్లో తెలంగాణ ఆర్ యు బిలాంగ్స్ టు తెలంగాణ అనే కాలం కూడా తీసేసి మరి ఈ పరీక్ష నిర్వహించడం జరిగింది. తర్వాత ఈ పరీక్ష నిర్వహించిన తర్వాత మెయిన్స్ పరీక్ష కూడా జరిగింది. మెయిన్స్ పరీక్ష జరిగిన తర్వాత ఇచ్చిన రిజల్ట్లో చూస్తే తెలుగు మీడియం అభ్యర్థులు కనీసము పట్టుమని 10 మంది కూడా లేరు. ఇది లేకపోవడం 9,000 మంది రాసిన పరీక్షలలో తెలుగు మీడియం అభ్యర్థులు కనీసం 10 మంది కూడా లేకపోవడం అనేది నిజంగా ఈ పరీక్షలో ఏ బ్లూ ప్రింట్ ఫాలో అయ్యారో. ఎందుకంటే యూపీఎస్సీ లాంటి పరీక్షలు 10 సంవత్సరాల నుంచి ఏ రిజల్ట్ చూసినా కూడా అందరికీ సమానంగా మార్కులు వస్తాయి. కానీ ఈ నోటిఫికేషన్లో కనీసము పట్టుమని 10 మంది 9,000 మంది రాసిన తెలుగు మీడియం అభ్యర్థులలో పట్టుమని 10 మంది కూడా లేకపోవడం చూస్తుంటే ఈ పరీక్షలలో శాస్త్రీయత లేదు. ఈ నోటిఫికేషన్ ఫస్ట్ కాంచి శాస్త్రీయత లేదు. వాళ్ళకు కావాల్సిన వాళ్లకు అమ్ముకోవడానికో నోటిఫికేషన్లు పోస్టులు ఇవ్వడానికో ఈ పరీక్ష జరిగినట్టుగా భావిస్తూ ఉన్నాం. కాబట్టి మేము నిరుద్యోగ చేసి నుంచి మేము డిమాండ్ చేసేది ఏంటి అంటే ఈ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ మీద, ఈ నోటిఫికేషన్ మొత్తం మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తేనే ఇది
ఖచ్చితంగా మనకు బయటకు వస్తుంది. ఎందుకనంటే ఈ అవకతవకలు చూస్తే 18-19 సెంటర్లలో కనీసము 70-80 మంది సెలెక్ట్ అయ్యారు. కానీ మిగతా సెంటర్లలో 10,000 మంది రాసిర్రు. మిగతా 30 సెంటర్లలో 26 సెంటర్లలో 10,000 మంది రాస్తే కనీసం 60 మంది కూడా సెలెక్ట్ కాలేదు. అదే 18-19 సెంటర్లలో 2 సెంటర్ల నుంచి 74 మంది సెలెక్ట్ అయ్యారు. కాబట్టి అదేవిధంగా తెలుగు మీడియం అభ్యర్థులను పరిశీలిస్తే తెలుగు మీడియంలో రాసిన అభ్యర్థులు 383 మార్కులలోనే 1,000 మంది ఉన్నారు. కానీ ఇంగ్లీష్ మీడియంలో రాసిన అభ్యర్థులు 550లో టాపర్స్గా ఉన్నారు. ఎందుకు ఈ వివక్షత? తెలుగు మీడియం అభ్యర్థులు చదువుకోలేదా? తెలుగు మీడియం అభ్యర్థులు యూనివర్సిటీలలో పీజీలు పిహెచ్డీలు చేయలేదా? మరి ఎందుకు తెలుగు మీడియం అభ్యర్థులు ఈరోజు కనీసం 10 మంది కూడా సెలెక్ట్ కాలేదు? ఈ విషయంలో మాకేమనిపిస్తూ ఉందంటే ఖచ్చితంగా ఈ గ్రూప్ 1లో అవకతవకలు జరిగినమాట వాస్తవము. ఈ అవకతవకలను ఖచ్చితంగా బయట పెట్టాల్సిందిగా మేము ఈ ప్రభుత్వాన్ని, ఈ టీజీపీఎస్సీని ఖచ్చితంగా కోరుతా ఉన్నాం. జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి ఈ తెలుగు మీడియం అభ్యర్థులకు అదేవిధంగా ఈ గ్రూప్ 1 రాసిన ప్రతి ఒక్కరికి న్యాయం జరగాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.